హే బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ టు దుబాయ్ షా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నా. ఈ రోజు అయితే నేను దుబాయ్‌లో ఉన్న కైట్ బీచ్ దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతున్నా. ఇక్కడ నుంచి మనకి 7 స్టార్ హోటల్ బుర్జ్ అల్ అరబ్ వ్యూ కూడా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. మనం స్టార్టింగ్ రాగానే ఇక్కడ క్లియర్‌గా మ్యాప్ అండ్ డీటెయిల్స్ ఉంటాయి. ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదని. ఈరోజైతే నేను, నాని గారు అండ్ అలానే మా అన్నయ్య ముగ్గురం కలిసొచ్చాము. హ్యాపీగా టైమ్ స్పెండ్ చేద్దామని. ఈ పక్కనే నాకు చాలా బర్డ్స్ కనిపించాయి. ఇంక పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళాక నాకు అర్థమైంది. నన్ను చూసి అవన్నీ పైకి జడిసిపోయి వెళ్ళిపోయాయి. కిందన ఎవరో ఫుడ్ పెట్టారు. నేను చూసుకోకుండా వెళ్ళిపోయాను. పాపం ఆ ఫుడ్ తినడానికొచ్చాయి. పాపం నేనే డిస్టర్బ్ చేశాననిపించి కాసేపటి తర్వాత రియలైజ్ అయ్యి నేను బయటకు వచ్చేసాను. ఇలా పక్కకొచ్చిన తర్వాత అప్పటి వరకు బర్డ్స్ చూసాను కదా! ఇది కూడా బర్డ్ అనే అనుకున్నాను గానీ, ఇదైతే బర్డ్ కాదు కైట్. ఎవరో తెచ్చుకొని ఎగరేస్తున్నారు. చాలా సేపటి తర్వాత నాకు కూడా అర్థమైంది అది కైట్ అని. వీడియోలో మనకి బర్డ్ లానే కనిపిస్తుంది గానీ, బయట చూస్తే క్లియర్‌గా తెలుస్తుంది. ఇదంతా కూడా పబ్లిక్ బీచే. సో, మనకిక్కడ సింగిల్ రూపీ కూడా ఎక్కడ చార్జ్ చేయరు. సో, హ్యాపీగా వీకెండ్స్‌లో వచ్చేసి టైమ్ స్పెండ్ చేసేయొచ్చు. వాటర్ బాగా అబ్జర్వ్ చేస్తే క్రిస్టల్ క్లియర్‌గా ఉంటుంది. సో, చాలా నీట్ అండ్ క్లీన్‌గా ఉన్నది వాటర్ అయితే. ఈ బాబు అయితే హ్యాపీగా ఆడేసుకుంటున్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా పక్కనే ఆడుకుంటున్నారు. భలే క్యూట్ అనిపించింది చూడగానే. దుబాయ్ అనగానే చాలా మంది ఎడారే ఉంటుందేమో అనుకుంటారు. బట్ కాదు. ఇక్కడ గూడా బీచెస్, మౌంటైన్స్ చాలా టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ వీళ్ళందరిని చూసి ఏంటి వాళ్ళ బట్టలు అలా ఉన్నాయి అని అనుకోవద్దు. అది వాళ్ళ కంఫర్ట్. ఎవరి కంఫర్ట్ వాళ్ళది కదా! ఒకరి బట్టలను చూసి ఎప్పుడు మనం జడ్జ్ చేయకూడదు అన్నదైతే నేను అనుకుంటాను. మళ్ళీ అనుకుంటారు ఏంటి ఉషా వీడియోస్‌లో ఇలా పెట్టేసింది అని. సో, చెప్తున్నాను క్లారిటీ కోసం. ఇప్పుడైతే నేను యూట్యూబ్ వీడియోస్ కోసం తెగ కష్టపడిపోతున్నాను. అటు ఇటు తిరుగుతూ వీడియోస్ తీసేయండి అని. బట్ ఎక్కువ వీడియోస్ అయితే తీయలేదు. ఎందుకు అంటే మేము ఈ మధ్య బయటకు వెళ్తూ యూట్యూబ్ కోసమే, కంటెంట్ కోసమే వెళ్తున్నట్టు అక్కడ ప్లేసెస్‌ని ఎంజాయ్ చేయట్లేదు. సో, అందుకే అంత ఎక్కువ అయితే తీయలేదు. మాక్సిమం కవర్ చేయాల్సినంత వరకు మాత్రమే కవర్ చేశాము. ఈ వీడియోస్ అన్నీ మనకి ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఇంకా క్లియర్‌గా కూడా పెడతాను. ఇక్కడికి ఎలా రావాలి? ఏ టైంలో వస్తే బావుంటుంది అవన్నీ. అండ్ బెస్ట్ టైమ్ టు విజిట్ ఈ ప్లేస్ అంటే సన్‌సెట్ ఆర్ సన్‌రైజ్ టైమ్‌లో చాలా బ్యూటిఫుల్‌గా కనపడుతుంది. అండ్ ఇక్కడ చాలా మంది సర్ఫింగ్ కూడా చేస్తారు. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే అక్కడ కనిపిస్తూ ఉన్నారు కదా! అలలొచ్చినప్పుడైతే భలే అనిపిస్తుంది. వాటర్ యాక్టివిటీస్‌కైతే ది బెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. నేను ఎక్కువ వాటర్ యాక్టివిటీస్‌కి వెళ్ళను కాబట్టి మేమైతే ఏం చేయలేదు. జస్ట్ అక్కడ అలా కూర్చున్నాము అంతే. కాసేపు వాటర్‌లో ఆడుకున్నాము. ఈ ప్లేస్‌కి ఎక్కువ మంది గ్యాంగ్, ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీతో కలిసొస్తే మంచిగా చిల్ అవ్వచ్చు. అండ్ ఈ పక్కనే ఒకతను ఒక సర్ఫింగ్ పెడల్ కూడా పట్టుకొని వెళ్తున్నారు. చూసేయండి ఇవన్నీ సర్ఫింగ్ పెడల్స్. ఈ ప్లేస్‌కి ప్రతిసారి బ్యాచిలర్స్‌ని అలో చేయరు. కొన్ని కొన్ని సార్లు ఓన్లీ ఫ్యామిలీ అనే చెప్తారు. సో, అలాంటి టైంలో పాపం బ్యాచిలర్స్ ఫీల్ అవుతూ ఉంటారు. అంటే ఈద్ హాలిడేస్ ఆ టైంలోనే జనాలెక్కువైపోతారు కదా! అప్పుడు కొంచెం జనాల్ని తగ్గించడానికి అన్నట్టు ఓన్లీ ఫ్యామిలీసే అని పెడుతూ ఉంటారన్నమాట. నార్మల్ డేస్‌లో అయితే ఎటువంటిది ఏమీ ఉండదు గానీ, ఒక్కొక్కసారి మాత్రమే అలాగా రూల్స్ అన్నవి పెడుతూ ఉంటారు. బీచ్‌కి వెళ్ళిన తర్వాత ఫోటోస్ తీసుకోకుండా ఎవరుంటారు? ఈ ప్లేస్‌లో అయితే ఫోటోస్ సూపర్‌గా వస్తాయి. ఇక్కడున్నంత సేపు నాకు మా వైజాగ్ బీచే గుర్తొచ్చేసింది. వైజాగ్ వాళ్ళకి బీచ్‌కి ఎక్కడ లేని అనుబంధం కదా! ఈ పక్కన పిల్లలైతే గొయ్యి తీసేసుకొని మరీ ఆడేసుకుంటున్నారు హ్యాపీగా. ఈ పక్కన ఎవరిదో వెడ్డింగ్ షూట్ కూడా జరుగుతుంది. అప్పుడే సన్ కిందకి వెళ్తుంది కదా! వ్యూ ఇంకా బాగా కనిపించింది. ఇంక అందరూ ఫోన్‌లు పట్టుకొని ఫోటోగ్రాఫర్స్ అయిపోయి ఫోటోస్ తీసేస్తున్నారు. నేను కూడా నాకొచ్చి రాని ప్రయోగాలతో ఏదో వీడియో అయితే తీసేసాను. మా ఆయన్ని ఎక్కువ కష్టపెట్టలేదు ఆ రోజు మళ్ళీ ఫీల్ అవుతారు అని. ఇంకా అలా వాటర్‌లో ఆడుకున్న తర్వాత ముందుకు వెళ్ళాక మాకు చాలా ఫ్లాగ్స్ కనిపించాయి. అంటే ఇక్కడ యూఏఈ నేషనల్ డే. అందువల్ల ఈ బీచ్‌లో కూడా సెలబ్రేషన్స్ చేద్దాము అన్నట్టుగా చాలా ఫ్లాగ్స్ అయితే పెట్టారు. నేషనల్ డే హాలిడే రోజైతే ఇంక ఫుల్ బీచ్ మొత్తం నిండిపోతారు. అంతమంది జనాలొస్తారు. ఇంకా ఓన్లీ బీచ్ అనే కాదు, ఏ ప్లేస్‌కెళ్ళినా కూడా ఎక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. ఎక్కువ ఔటింగ్స్‌కి వెళ్తూ ఉంటారు. ఇంకా హాలిడే టైమ్ కదా! చూస్తూ ఉండగానే లైట్ అయితే డల్ అయిపోతుంది. ఇంక మనం తెచ్చుకున్న ఫుడ్ గూడా ఎలాగైనా కానించేయాలి అని ప్లేస్ అయితే వెతికేసుకొని మంచిగా ఇసుకలో కూర్చున్నాము. హ్యాపీగా కప్ కేక్స్, కేక్స్ అండ్ వాటర్ తెచ్చుకున్నాం. దీనికి స్పాన్సర్ మా దుర్గన్నయ్యే. అలా కూర్చొని ముచ్చట్లయితే పెట్టుకున్నాము. ఇంక కేక్స్ కూడా అయిపోయాయి. ఇంకా లైట్ కూడా డౌన్ అయిపోయింది. నాన్నగారు ఏం చేస్తున్నారబ్బా అని చూసినప్పటికి ఇద్దరు అమర స్నేహితులు కలిపి ఇక్కడ రాజ్‌మహల్ కట్టుకుంటున్నారు. మంచిగా ఇంటీరియర్ డిజైనింగ్ అంట చేసేస్తున్నారు నాన్నగారు. ఇంకలా జోక్స్ ఏసుకున్నాము. ఏదో ఆడుకుంటున్నారు చిన్ననాటి జ్ఞాపకాలు.
ఈ ప్లేస్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ప్లేస్ కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలానే ఏ టైప్ వీడియోస్ కావాలి అన్నది కూడా నాకు చెప్తే నేను ఆ కంటెంట్‌లోనే చేస్తాను. చీకటయ్యాక వ్యూ అయితే ఇంకా అనిపించింది. వింటర్ స్టార్ట్ అయిపోయింది కదా! చాలా చలేసేస్తుంది. అందుకే ఇంకా ఎక్కువ సేపయితే లేము. స్టార్ట్ అయిపోయాము. ఇక్కడైతే మనకి ఫుడ్ స్టాల్స్ కూడా ఈ పక్కనే ఉంటాయి. సో, ఈ ఫుడ్ స్టాల్స్ దగ్గర నేనైతే ఒకటి చూసాను. చిన్నప్పుడు మనం ఈ ఫ్యాన్‌లు ఎక్కువగా కొనుక్కొని ఆడుకునేవాళ్ళం కదా! ఇంకా ఫ్యాన్‌లు కనపడగానే మీకు కూడా చూపిచ్చేద్దామనయితే వచ్చేసాను. ఇక్కడైతే ఫ్రూట్ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి. నేచురల్ ఫ్రూట్స్‌తో చేస్తారంట. బట్ ఇక్కడైతే నేను ఏమీ కొనుక్కోలేదు. ఎందుకంటే చాలా ఎక్స్‌పెన్సివ్ అనిపించింది. ఎగ్జాంపుల్‌కి చెప్పాలి అంటే బయట మనకు వాటర్ బాటిల్ ₹20 ఉంటే ఇక్కడ ₹200 ఉన్నది. అంత ఎక్కువ పెట్టి కొనుక్కునే కంటే ఇంటికెళ్ళి హ్యాపీగా తినడమే బెస్ట్ అనిపించింది. సో, ఇంకలా అక్కడ టైమ్ స్పెండ్ చేసేసి బయలుదేరిపోయాము. ఇంక ఈ వీడియో ఇంతే. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.